హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అందరి చేతులు పట్టుకుంటూ ఉన్నప్పుడే విహారీ సడన్గా వేరే వాళ్ళ చేతి పట్టుకుని చూసి ఇది లక్ష్మి కాదు అని అంటాడు. అలా అన్న తర్వాత మళ్ళీ బావగారు తిరగండి అని అంటూ అందరూ నవ్వుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే విహారీ అలా తిరుగుతూ సడన్గా లక్ష్మి చేతులు పట్టుకుంటాడు. లక్ష్మి చేతులు పట్టుకోగానే విహారీ గుర్తుపట్టేస్తాడు. ఇక లక్ష్మి చేతుల్ని మళ్ళీ గట్టిగా పట్టుకొని ఇలా రుద్దుతూ ఇలా అంటూ ఉంటాడు, ఇది కనకమహాలక్ష్మి చేతులే, కనకమహాలక్ష్మి చేతులే ఇవి అని అంటూ ఎస్ ఇవి తన చేతులే అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ ఏ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కళ్ళకి గంతలు తీసేస్తారు. అవి తీసేయగానే ఒక్కసారిగా విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి చేతుల్ని అలాగే పట్టుకొని లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా తనని ఇష్టపడుతున్నట్టుగా చూస్తూ ఉంటుంది. చాలా ప్రేమగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక విహారీ ఇలా తనని అలాగే చూస్తూ ఉండటంతో రాణి మధ్యలోకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, బావగారు మీకు మా అక్క అంటే అంత ఇష్టం మా బావగారు అని అంటూ అనేస్తుంది. అలా అనేసరికి విహారీ అలాగే చూస్తూ చేతుల్ని వదిలేస్తాడు. మా అక్క అంటే నీకు ఎంత ఇష్టం బావగారు, అసలు చూడు నువ్వు చేతుల్ని కళ్ళకి గంతలు కట్టుకొని ఎలా గుర్తుపట్టావో, అసలు చేతులు పట్టుకొని గుర్తుపట్టావంటే మా అక్క అంటే అంత ఇష్టం నీకని మాకు అర్థమైంది అని చెప్తూ ఉండగానే ఇంకా ఈ విహారీ లక్ష్మి ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక గౌరీ అలాగే ఆదికేశవులు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కూతురు అల్లుని చూసుకొని ఆ తర్వాత ఇక్కడేమో సహస్ర ఇంట్లో ఉంటుంది కదా, ఇక అప్పుడు సహస్ర హ్యాపీగా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అంబిక మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు తెలిసి విహారీ ఎక్కడెక్కడో వెళ్ళాను అని చెప్తున్నాడు, కానీ అదంతా నిజం కాదు, అది అబద్ధం అని నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది సహస్ర దగ్గరికి. సహస్రేమో ఫోన్లో గేమ్ ఆడుకుంటూ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. తనకి కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడేమో విహారీ అలా వస్తూ ఉంటాడు కదా, విహారీని గది లోపలికి వస్తాడు. ఇలా డోర్ ఓపెన్ చేయగానే బెలూన్స్ అన్నీ ఇలా ఎగురుతూ ముందుకు అలా వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఫ్లవర్స్తో ఇల్లంతా ఫుల్గా డెకరేట్ చేసి బెడ్ అంతా డెకరేట్ చేసి ఇంకా శోభన గదిని అందంగా అలంకరించి ఉంచుతారు. అందులోకి రాగానే విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అదంతా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడు. వచ్చి అలా మంచం మీద కూర్చున్న తర్వాత విహారీ ఆలోచిస్తూ ఉండగానే అంబిక సహస్ర దగ్గరికి వస్తుంది కదా. సహస్ర అక్కడ కూర్చుని ఫోన్లో చూసుకుంటూ ఉంటే ఏం చూస్తున్నావు సహస్ర అని అంబిక అంటే, పిన్ని నేను నాకు కావాల్సిన జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అవి ఇవి అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పగానే అప్పుడే అంబిక ఇలా అంటూ ఉంటుంది, అదేంటి ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నావా అని చెప్తే అవును అని అంటే, అవన్నీ తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చులే, నువ్వు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవటంలో పర్ఫెక్ట్గా ఉంటావు, కానీ భర్తని సెలెక్ట్ చేసుకోవటంలోనే లేవు అని చెప్తే, అదేంటి పిన్ని అలా అంటావు, భర్తని సెలెక్ట్ చేసుకోవటంలో లేవు అంటావేంటి అంటే, అవును అసలు నీ భర్త గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని అడగటంతో, అదేంటి అలా అంటావు అని అంటే, అవును విహారీ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఉన్నాడా, ఏమైనా చేస్తున్నాడా అని తెలుసుకుంటున్నావా నువ్వు అంటే, అదేంటి పిన్ని మొన్నే బావ నా కోసం వచ్చాడు, అదంతా తెలిసి మళ్ళీ ఇలా అడుగుతావేంటి నువ్వు అని చెప్తుంది సహస్ర. అప్పుడు ఇలా అంటుంది, అది కాదే నీకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, నేను చెప్పేది విను అని అంటే, ఏం వినాలి పిన్ని, బావ గురించి నువ్వు లేని పునివి నాకు చెప్పకు అని అంటూ సహస్ర అంటే, అంబిక అంటుంది, లేని పునివి నేను ఎందుకు చెప్తాను, చూడు ఫస్ట్ మనతో పాటు విహారిని షాపింగ్కి రమ్మంటే ఏం చెప్పాడు, రాను నాకు కుదరదు అని చెప్పాడు, ఆ తర్వాత బొంబాయి వెళ్తున్నాను అని చెప్పాడు, ఆ తర్వాత ముంబైలో ఉన్నాడో లేదో తెలియదు, తర్వాత సడన్గా విజయవాడ వచ్చాను అన్నాడు, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను అన్నాడు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ధర్మవరం వచ్చాను అని చెప్పాడు, అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ విజయవాడ వెళ్తున్నాను అని చెప్పాడు, అసలు ఇవన్నీ చూస్తుంటే అనుమానంగా లేదా అని అంటే, అనుమానం ఎందుకు వస్తుంది పిన్ని, అనుమానం రావాల్సిన అవసరం ఏముంది, అసలు వెళ్ళాడని తెలిసింది కదా అని అంటే, అప్పుడు అంబిక అంటుంది, చూడు పండు కూడా మనం ఫస్ట్ టైం అడిగినప్పుడు దేని గురించి అడిగినప్పుడు పండు ఏం చెప్పాడు అంటే, ఏం చెప్పాడు అని అంటే, అదే పండు కూడా టెన్షన్ పడ్డాడు, విహారీ ఇంటికి వచ్చి వెళ్ళాడా అని అడిగినప్పుడు చాలా టెన్షన్ పడి లేదు అని చెప్పాడు, మళ్ళీ వెంటనే కవర్ చేసి చెప్పాడు, గుర్తుందా అంటే, వాడు ఎప్పుడూ అంతే కదా పిన్ని, వాడు ఎప్పుడూ సడన్గా ఇలాగే చేస్తూ ఉంటాడు, అలాంటిది వాడి గురించి తప్పుగా మనం ఎందుకు అనుకోవాలి అని
సహస్ర అంటుంది. అంబిక అయితే సరే, నువ్వు ఒకసారి ఆలోచించు. నాకు విహారీ బిహేవియర్, తను వెళ్ళాను అని చెప్పటం ఇవన్నీ నాకు అబద్ధం అనిపిస్తుంది అని అంటే, అలా ఏం కాదు పిన్ని అని అంటూ ఉంటే, సరే ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కో అంటే, ఫోన్ ఏంటి పిన్ని, వీడియో కాల్ చేసి కనుక్కుంటాను చూడు అనేసి సహస్ర విహారీకి వీడియో కాల్ చేస్తుంది. ఇక అప్పుడు విహారీ బెడ్ మీద కూర్చొని ఉంటాడు కదా, ఫోన్ చూసుకుంటాడు. వీడియో కాల్ చూసుకొని ఒక్కసారిగా ఇదేంటి సహస్ర నాకు వీడియో కాల్ చేస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి, ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అనేసి అలాగా చూస్తూ ఉంటాడు. సడన్గా చూస్తే ఫోన్ కట్ అయిపోతుంది. మళ్ళీ చేస్తుంది సహస్ర, మళ్ళీ ఫోన్ చూసుకొని మళ్ళీ చేస్తుంది. ఈ సమయంలో నేను ఫోన్ కానీ లిఫ్ట్ చేశాను అంటే ఈ శోభనం గది ఎఫెక్ట్ ఇదంతా కనిపిస్తుంది, నేను అబద్ధం చెప్తున్నాను ఇంకేం చేస్తున్నాను అని డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని విహారీ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పిన్ని అంటే, శోభనం గదిలో ఉన్న కొత్త పెళ్లి కొడుకులాగా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ అంబిక అంటే, అసలు ఏం పోలిక పిన్ని నీది, అసలు బావ గురించి నువ్వు అంత చీప్గా ఎలా మాట్లాడతావు, నువ్వు అసలు శోభనం గది అది ఇది అంటావేంటి అని సహస్ర అంటే, ఐఎమ్ సారీ ఏదో అనుకోకుండా అలా ఫ్లోలో వచ్చేసింది అని అంబిక అంటే, చూడు పిన్ని నువ్వు బావ గురించి ఏదేదో చెప్పకు, నాకు బావ మీద నువ్వు అలా చెప్తే నాకు బాధగా ఉంటుంది అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే ఫోన్ చేసిన మళ్ళీ నార్మల్ కాల్ చేస్తే ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఏంటి బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని సహస్ర కంగారుగా అడిగితే విహారీ అంటాడు, మరి నేను కొంచెం బిజీగా ఉన్నాను సహస్ర, ఏమైంది చెప్పు అని అంటే, అయితే నువ్వు ఎక్కడున్నావు బావా అని అంటే, మొన్న చెప్పాను కదా సహస్ర మళ్ళీ అడుగుతావేంటి అని అడిగితే, ఇంకా అదేం లేదు బావా, కొంచెం నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, అందుకంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అందుకని లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పగానే, అవునా బావా అని అంటూ ఉంటే, అవును అని చెప్తే, అయితే అందుకని కొంచెం డౌట్తో చేశాను అంతే, అంటే అసలు నీకు నా మీద డౌట్ ఏంటి చెప్పు, ఎందుకు నా మీద డౌట్ పడుతున్నావు నువ్వు, సరేలే నా మీద డౌట్ పడుతున్నావు కదా నీ ఇష్టం అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు సహస్ర సీరియస్గా అంబికతో ఇలా అంటుంది, చూడు పిన్ని నువ్వు అనవసరంగా బావ గురించి నాతో చెప్పి నా మనసు పాడు చేయకు, నేను అనుమానిస్తున్నానని చెప్పి బావ కూడా హట్ అయిపోతున్నాడు అని ఇంకొకసారి చెప్పకు అంటే, అయ్యో సహస్ర నువ్వు బాధపడి విహారికి దూరం అయితే నాకేం వస్తుంది చెప్పు, మీరు సంతోషంగా ఉండటమే కదా నాకు కావాలి అని అంబిక అంటుంది. అలా అనేసరికి సరేలే అని చెప్పి సహస్ర సీరియస్గా వెళ్ళిపోతే అంబిక మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. విహారి వెనక ఏముందో తెలుసుకోవాలి అనేసి ఇక విహారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. సహస్రకి నా మీద అనుమానం వస్తుందా, లేదంటే సహస్ర ఇలా అనుమానించేది కాదు కాబట్టి సహస్రకి ఇంకెవరైనా చెప్తున్నారా, నాకు తెలిసి అంబిక అత్తయ్య చెప్తూ ఉండొచ్చు, ఎందుకంటే తనకి లేనిపోని డౌట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అంబిక అత్తయ్యనే ఏదో చెప్తున్నట్టుగా ఉంది, తను ఎందుకు అలా చెప్తుందో తెలుసుకోవాలి అని విహారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తూ విహారి సహస్ర గురించి టెన్షన్ పడుతూ ఉండగానే ఇక లక్ష్మిని గది లోపలికి తోసేస్తారు. ఇక డోర్ పెట్టి వెళ్ళిపోతారు. లక్ష్మి సడన్గా పాల గ్లాస్తో కనిపించేసరికి విహారీ లేచి నుంచుంటాడు. లక్ష్మి దగ్గరికి వస్తుంది. సడన్గా ఇలా పాల గ్లాస్ని విహారిని అలాగే చూస్తూ ఇవ్వబోతుంది. విహారీ ఇలా తీసుకోబోతాడు. అప్పుడే లక్ష్మి వెనక్కి తీసుకుంటుంది. విహారీ అలా చూస్తూ, ఏంటి కనకమ్మ లక్ష్మి అంటే, ఏమీ లేదు విహారీ గారు, ఈ పాలు జీవితాన్ని పంచుకునే భాగస్వాములు మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇవి మనం తీసుకోలేం కదా, అందుకనే వీటిని పక్కన పెట్టేస్తాను అని ఆ పాల గ్లాస్ని పక్కన పెట్టేస్తుంది. తను అలా పాల గ్లాస్ పక్కన పెట్టిన తర్వాత లక్ష్మి విహారీ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది, విహారీ గారు అని బాధగా విహారీ వైపు చూస్తూ, నన్ను క్షమించండి అంటే, అదేంటి కనకమాలక్ష్మి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, మిమ్మల్ని ప్రతిసారి నేను బాధ పెడుతూనే ఉన్నాను, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు ఏంటో ఈ పరిస్థితులు, నాకు మీతో ఇలా పెళ్లి జరగటం ఏంటి, మీరు ఇన్ని పరిస్థితులని ఎదుర్కోవటం ఏంటి, నా వల్ల మీరు బాధపడటం ఏంటో ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది విహారీ గారు అంటే, నేను కావాలని చేసింది కాదు కదా కనక మహాలక్ష్మి, అనుకోకుండా ఇలా జరిగిపోతున్నాయి, దానికి మనమేం చేస్తాం, కాబట్టి నువ్వు ఇవన్నీ ఆలోచించకు, అది దేవుడు మనకి
విధించిన ఎదురు దెబ్బలు మనం ఎదుర్కొంటూ వాటిని ధైర్యంగా ఎదిరించాలి, కానీ ఇలా భయపడుతూ ఉంటే ఎలా చెప్పు అని విహారీ లక్ష్మికి ధైర్యం చెప్తాడు. ఇక అలా మాట్లాడిన తర్వాత నన్ను క్షమించండి, మిమ్మల్ని ఎన్ని రకాలుగానో ఇబ్బంది పెడుతున్నాను కదా, ఐఎమ్ సారీ అండి అనేసి ఇంకా అప్పుడు లక్ష్మి ఇలా చెప్తుంది. సరే, మనం మా వాళ్ళ సంతోషం కోసం మీరు ఇంత దూరం వచ్చారు, ఇన్ని నా కోసం చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ విహారీ గారు, అయినా సరే నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అనేసి నా మెల్లో ఈ తాళి ఉన్నన్ని రోజులు నేను మీకు భార్యగానే ఉంటాను అనేసి కాళ్ళకి దండం పెట్టుకొని నన్ను ఆశీర్వదించండి అని అనేసరికి విహారీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్న లక్ష్మిని ఇలా చేతులతో ముట్టుకొని పైకి లేపపోయి అలాగే ఆగిపోయి ఇట్స్ ఓకే కనకమ్మ లక్ష్మి పైకి లే అని అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి పైకి లేస్తుంది. ఇక అలాగా విహారీని చూస్తూ ఉంటే విహారీ సరే పడుకో, ఇవన్నీ వదిలేసాయి అని అంటాడు. సరే అని చెప్పేసి లక్ష్మి విహారీ గారు మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా అంటే లేదు కనకమహాలక్ష్మి నువ్వే పైన పడుకో, నేను కింద పడుకుంటా అని చాప దిండు అన్నీ కింద వేసుకుంటూ ఉంటే లక్ష్మి అంటుంది వద్దు విహారీ గారు మీరు పైన పడుకోండి అంటే వద్దు లక్ష్మి నువ్వు చెప్తున్నా కదా నువ్వు పైన పడుకో అనేసి గట్టిగా చెప్తే సరే అని చెప్పి లక్ష్మి పైన పడుకుంటుంది, విహారీ కింద పడుకుంటాడు. అలాగా నిద్రపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి వాళ్ళ అమ్మ వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. ఎంత డోర్ కొట్టినా తీయకపోతే కనకం డోర్ తీవే అని అరుస్తూ ఉంటే వస్తున్నానమ్మా అని మత్తుగా అంటుంది. అది విని ఒక్కసారిగా వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తీయవే ఎంతసేపు డోర్ తీయటానికి అంటే ఇంకా అప్పుడే సడన్గా మెలకు వచ్చి లక్ష్మి చూసి చాలా టెన్షన్ పడుతూ విహారీ గారు అని అంటూ విహారీని లేపుతూ ఉంటుంది. విహారీ అబ్బా ఎందుకు కనకమ్మ లక్ష్మి లేపుతున్నావు, కాసేపు పడుకోనివ్వు అని అంటే అలా అంటే ఎలా కనకమ్మ లక్ష్మి విహారీ గారు లేవండి మా అమ్మ పిలుస్తుంది డోర్ తీయమని అంటే వెళ్ళి డోర్ తీయొచ్చు కదా, మరి నన్నెందుకు లేపుతున్నావు అని విహారీ అంటే అయ్యో మీరు కింద పడుకున్నారు నేను పైన పడుకున్నాను అని తెలిస్తే మా అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ లక్ష్మి చెప్పగానే విహారీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి షాకింగ్గా భయంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.